హాయ్, నేను మీ జావేద్. ఈ రోజు సాటర్డే ఎపిసోడ్ లో ఎవరిని సేవ్ చేయలేదు, అందరిని రేపటికి పెట్టేశారు. రేపు దివాళీ మహా ఎపిసోడ్ జరగబోతుంది కాబట్టి అందుకని చేత ఎవరిని నామినేషన్స్ లో ఉన్న వాళ్ళని ఎవరిని సేవ్ చేయలేదు. ఈ రోజు అంతా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. వాళ్ళకి ఇచ్చిన పవర్స్ గురించి ఫోకస్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో వాళ్ళకి ఇచ్చిన పవర్స్ వాళ్ళకి డిజర్వా కాదా అని చెప్పేసి రేటింగ్స్ పోల్ పెట్టి, ఆడియన్స్ నుంచి పోల్ పెట్టి మరి వాళ్ళని కొంతమంది దగ్గర నుంచి పవర్ అనేది తీసేసుకున్నారు వెనక్కి బిగ్ బాస్. వాళ్ళల్లో పవర్ కోల్పోయిన వ్యక్తులు మాధురి అండ్ నిఖల్. వీళ్ళిద్దరి దగ్గర పవర్స్కి వీళ్ళు డిజర్వ్ కాదు అని చెప్పేసి వీళ్ళిద్దరి నుంచి ఆ పవర్స్ తీసుకోవడం జరిగింది. తర్వాత సాయి, ఆయిషా అండ్ రమ్య వీళ్ళ దగ్గర ఉన్న పవర్స్ అలాగే ఉండడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే ఫస్ట్ హౌస్మేట్స్ దాని గురించి మాట్లాడడం అండ్ అవి కరెక్టా కాదా అని చెప్పేసి ఆడియన్స్ దానికి ఓట్స్ వేయడం. ఈ విధంగా చూసుకుంటే ఇద్దరు ఈరోజు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇద్దరు పవర్ పోగొట్టుకోవడం జరిగింది. మేబీ ఇది కరెక్టే. ఆ ఇద్దరి దగ్గర ఉన్న పవర్స్ పోవడం కూడా కరెక్టే. యాక్చువల్గా నాకు నిఖిల్ దగ్గర ఉన్న పవర్ తీసేయడం అనేది చాలా కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే ఈయన కెప్టెన్సీ కంటెండర్ రిలేటెడ్, ఈయన ఫిజికల్గా చాలా యాక్టివ్ పర్సన్ అండ్ ఆల్మోస్ట్ ఫిజికల్ యాక్టివిటీ రిలేటెడ్ గేమ్ పెడితే కంపల్సరీ వినే ఛాన్సెస్ మాత్రం చాలా ఎక్కువ. అలాంటి క్రమంలో ఈయన దగ్గర నుంచి ఆ కెప్టెన్సీ కంటెండర్ ఉండడం అనేది మిగతా హౌస్మేట్స్కి సేఫ్ కాదు. ఇక్కడ చాలా బాగా జరిగింది. నిఖిల్ దగ్గర నుంచి ఆ పవర్ తీసేయడం అండ్ ఆల్సో హౌస్మేట్స్కి ప్లస్సే కాదు, నిఖిల్కి కూడా ప్లస్సే. బికాస్ కంటెండర్ టాస్క్ ఆ పవర్ కానీ నిఖిల్ దగ్గర ఉంటే నిఖిల్ బిగ్ బాస్ హౌస్లో ఎక్కువ కాలం సర్వైవ్ అవ్వడం కష్టమైపోతుంది. ఎందుకంటే ఈయన అంతగా ఎఫెక్ట్స్ పెట్టకుండా కంటెండర్ అయిపోతాడు కాబట్టి అంతగా ఎఫెక్ట్స్ పెట్టకుండా. ఇది నిఖిల్కి చాలా ప్లస్ పాయింట్. నిఖిల్ బిగ్ బాస్ కెరీర్లో కొంచెం బూస్ట్ చేసుకోవడానికి అండ్ ఆల్సో ఎక్కువ వీక్స్ సర్వైవ్ అవ్వడానికి చాలా పనికొస్తుంది. తర్వాత ఎస్పెషల్లీ నాగార్జున గారు హౌస్లో జరిగిన గొడవలు, ఫైవ్ స్టార్ వర్సెస్ ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ మధ్య జరిగిన గొడవల గురించి మాట్లాడారు అండ్ చాలా వరకు పరిష్కరించారు కూడా. మొట్టమొదటగా మాధురి అండ్ దివ్య గారి మధ్యలో జరిగిన ఆ రేషన్ రిలేటెడ్ అండ్ ఆల్సో కుకింగ్ రిలేటెడ్ దగ్గర మాధురి గారు ఆ కర్రీలో కొంచెం యూజ్ చేసుకోవడం జరిగింది. దాని గురించి స్పెసిఫిక్గా ఈరోజు మాట్లాడడం జరిగింది. ఆ రోజు రియాక్షన్స్ అనేది ఎక్కువైంది. దివ్య నుంచి కూడా కొంచెం రియాక్షన్ అనేది ఎక్కువైంది. ఎందుకంటే నాకైతే కరెక్ట్ అనిపించింది దివ్య రియాక్షన్. ఎందుకంటే యాజ్ ఏ రేషన్ మేనేజర్ ప్రతి ఒక్క ఫుడ్ని అది ఎంతో కొంత అక్కడ మళ్ళీ ఇంకోటి ఏం చెప్పారంటే దివ్య గారు ఆమెను అడగకుండా కర్రీ చేసుకున్నారు అని చెప్పేసి. అది మెయిన్ పాయింట్. అక్కడ ఆమెను అడగకుండా కర్రీ చేసుకోవడం అనేది మెయిన్ పాయింట్. ఒకవేళ ఆమెను అడిగి ఉంటే, ఆమె దానికి ఒబే చేయకపోయి ఉంటే, మీరు వేసుకోవడానికి మెయిన్ లేదు అని చెప్పుంటే మిగతా వాళ్ళకి సరిపోదు, అది ఏదో ఒక రీజన్ చెప్పుంటే మేబీ అక్కడ దివ్య గారు 100% ఫాల్ట్ అని చెప్పొచ్చు. బట్ ఇక్కడ దివ్య గారు ఆ రేషన్ మేనేజర్ తెలియకుండా ఆ కర్రీని యూజ్ చేసుకోవడం అనేది ఆ టైంలో అది తప్పండి యాక్చువల్గా చెప్పాలంటే. మళ్ళీ దాన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పక్కన పెట్టేసి మాట్లాడుకుంటే ఈరోజు బిగ్ బాస్ హౌస్లో ఏం జరిగిందంటే నాగార్జున గారు ఎస్పెషల్లీ దివ్య చెప్పిన రూల్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్కి తెలుసా లేదా దాని గురించి డిస్కషన్ జరిగింది. దాంట్లో ఆల్మోస్ట్ ఎవ్వరికి తెలియదు, ఒక వ్యక్తికే తప్ప ఎవ్వరికి తెలియదు అని ప్రూవ్ అయిపోయింది. ఇక్కడ దివ్య గారు ఫెయిల్ అయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఆమె ఆ పాయింట్ని చెప్పే ముందలే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన ఫస్ట్ డేనే దీని గురించి, ఇది బిగ్ బాస్ రూల్స్, నేను కుకింగ్ మానిటర్ని, ఇక్కడ ఈ రూల్స్ ఉన్నాయి, మీరు ఏది తినాలనుకున్నా ఏది చేయాలన్నా నా పర్మిషన్ తీసుకోవాలి, పర్మిషన్ అది కాదు నాకు చెప్పాలి, నాకు తెలియజేయాలి, తర్వాత మీరు చేసుకోవచ్చు. ఈ పాయింట్స్ కానీ ముందే కానీ దివ్య గారు చెప్పుంటే బాగుండేది. బట్ దివ్య గారి స్కోప్ మొత్తం ఎక్కడుందంటే భరణి అండ్ వాళ్ళిద్దరి మధ్య ఉన్న గేమ్, చెప్పాలంటే బాండింగ్ మీద ఉన్న ఫోకస్ దివ్య గారికి గేమ్ మీద కాదు, పర్టికులర్ హౌస్మేట్స్ మీద లేదు. ఆమె వేరే హౌస్మేట్స్ అంత క్లోజ్ అయ్యే ఏమంటారు ఇది లేదా ఆమె దగ్గర అంతగా ఫ్రెండ్షిప్ పెంచుకునేది. ఎందుకంటే ఆమె ఒక పర్సన్ దగ్గరే స్టాప్ అయిపోతుంది. ఈ పర్సన్ నాకు ఈజీగా ఉన్నారు, ఈ పర్సన్ నేను చెప్పింది వింటున్నారు, ఆ పర్సన్ దగ్గర ఉన్న అలవాట్లు కూడా నాకు నచ్చాయి అని చెప్పేసి భరణి దగ్గరే ఆమె ఆగిపోవడం జరిగింది. బిగ్ బాస్ హౌస్లో ఇలాగే చేసే కంటెస్టెంట్స్ వాళ్ళ బిగ్ బాస్ కెరీర్కి ఫుల్ స్టాప్ పెట్టుకోవడం జరుగుతుంది. ఇలాగా చేస్తే మీరు ముందుకెళ్ళరు. అంటే తనుజ గారికి భరణి గారికి ఒక బాండింగ్ ఉంది, బట్ అది అంతగా ఎలివేట్ అయింది. బట్
దివ్య అండ్ భరణి గారి మధ్య ఉన్న బాండ్ కన్నా ఎక్కువ ఎలివేట్ అవ్వలేదు. బికాస్ ఎందుకంటే దివ్య గారు వచ్చిన తర్వాత దివ్య ఆల్మోస్ట్ భరణిని తన వైపు ఉన్నట్టు మార్చేసుకుంది అనిపించింది నాకైతే. ఎస్పెషల్లీ తనుజాకి దూరం చేసినట్టు అనిపించింది నాకు. ఎందుకంటే ఇది జరిగిన తర్వాత ఈ బాండింగ్ తనుజాకి దివ్యకి కూడా మధ్య కొంచెం గ్యాప్ వచ్చింది. కొంచెం కాదు, చాలానే గ్యాప్ వచ్చింది. సో ఇలాంటి బాండింగ్స్ వల్ల సో ఈ బాండింగ్స్ పెంచుకొని ఆమె వేరే హౌస్మేట్స్ దగ్గర క్లోజ్నెస్ అనేది పెంచుకోలేకపోతున్నారు. అండ్ కమ్యూనికేషన్ కూడా చాలా వీక్, చాలా అంటే చాలా వీక్. సో ఈ వీక్ కమ్యూనికేషన్ వల్ల ఇలాంటి ఏమంటారు చిన్న చిన్న గొడవలు ఒక తుఫాన్ లాగా వస్తున్నాయి. సో ఓపెన్ చేసి చూస్తే దాంట్లో మ్యాటర్ ఏముండదు, జస్ట్ కమ్యూనికేషన్ లోపం అంతే. సో అదే ఈరోజు నాగార్జున గారు తన స్టైల్లో బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఆల్సో వాళ్ళ ఇద్దరికి వీటి గురించి అర్థమయ్యేటట్టు చేశారు. దాట్స్ గుడ్ యాక్చువల్లీ. సో ఇప్పటికీ ఆ గొడవని నాగార్జున గారు తన స్టైల్ కమ్యూనికేషన్లో దాన్ని క్లియర్ చేశారు. అండ్ ఆల్సో రేషన్ మేనేజర్ని కూడా చేంజ్ చేశారు. ఆ చేంజ్ చేసే పద్ధతిలో పెట్టిన టాస్క్ మాత్రం ఎక్సలెంట్. అసలు బిగ్ బాస్ టీమ్ ఎక్సలెంట్గా ప్లాన్ చేసి ఆ టాస్క్ పెట్టారు. ఇద్దరికి ఒక గేమ్ పెట్టారు కదా, రేషన్ సరుకులు సరిపోతాయా లేదా అని చెప్పేసి. సో ఒక ఐటమ్ గురించి చెప్పి అది వీక్కి ఎంత క్వాంటిటీ కావాలి ఆ ఐటమ్ అయితే అని చెప్పిన దాంట్లో మాధురి గారు గెలిచారు. ఇక్కడ ఏంటంటే దివ్య గారు ఆల్మోస్ట్ చేశారు, కానీ మాధురి గారు మాత్రం ఉన్న ఆ వీక్ ఇచ్చిన రేషన్ మొత్తం సరిపోయేటట్టు చేశారు అనిపించింది ఎస్పెషల్లీ. సో దీనివల్ల దివ్య గారిది ఛాన్స్ పోయింది. అండ్ కొత్తగా రేషన్ మేనేజర్గా మాధురి గారు చార్జ్ చేసుకున్నారు. సో మాధురి గారు మేబీ మండే నుంచి చూడాలి ఎలాగా ఉంటుందో. మేబీ నాకు తెలిసి మాధురి గారు మాత్రం దివ్య అంత ఏమంటారు అంత రూలింగ్ అనేది ఉండదు మేబీ, ఎందుకంటే ఫుడ్ రిలేటెడ్ కాబట్టి. మేబీ ఆమె కొంచెం గమనించి అయినా వదిలేస్తారు, ప్రతి ఒక్క పాయింట్ని పట్టుకొని లాగి సాగదీయరు అని అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడికే బ్రేక్ చేసేస్తారు అనిపిస్తుంది. సో ఎందుకంటే ఫుడ్ రిలేటెడ్ కాబట్టి. సో మాధురి గారు తన బెస్ట్ చూపిస్తారు అని నేను అనుకుంటున్నాను. బికాస్ షీ డిజర్వ్డ్, ఆమె డిజర్వ్ అని చెప్పేసి ఆ పెట్టిన టెస్ట్లో ఆమె నిరూపించుకున్నారు. సో నాగార్జున గారు కూడా ఆమె డిజర్వ్ అని చెప్పేసి ఆ టెస్ట్లో ఆయన కూడా కొంచెం మెసేజెస్ అనేది వచ్చాయి యాక్చువల్గా. సో ఫైనల్లీ కొత్త రేషన్ మేనేజర్గా మాధురి గారికి కంగ్రాచులేషన్స్ చెప్పాలి. అండ్ ఆల్సో వచ్చిన రేషన్ని ఇంచు కూడా మిగలకుండా ఆ వీక్ మొత్తం సరిపడేటట్టు కుక్ చేయించాలి అని అనుకుంటున్నాను. సో ఇక మీదట నుంచి మాధురి గారి మేనేజ్మెంట్లో ఇలాంటి గొడవలు మాత్రం రాకూడదు అని ఎస్పెషల్ అనుకుంటున్నాను. ఒకవేళ దివ్య గారు ఎలిమినేట్ అవ్వకుండా నెక్స్ట్ వీక్ సర్వైవ్ అయితే ఈ దివ్య గారికి ఈమెకు వచ్చే గొడవలు ఇంకా రాకుండా వీళ్ళిద్దరు సార్ట్అవుట్ చేసుకోవాలి. మేజర్ పోర్షన్ మాధురి గారే తీసుకొని దాన్ని, ఎందుకంటే మాధురి గారు కొంచెం సీనియర్ దివ్య కూడా కాబట్టి. సో ఆమె దీన్ని ఎలాగైనా రాకుండా చెయ్యాలి అని అనుకుంటున్నాను. తర్వాత కన్ఫెషన్స్ రూమ్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ రమ్య అండ్ పవన్ని పిలిచారు. పవన్ కళ్యాణ్, ఇన్ ద సెన్స్ పవన్ మీన్స్ పవన్ కళ్యాణ్. డిమాండ్ పవన్ని జస్ట్ డిమాండ్ అని పిలుస్తున్నాను, పవన్ కళ్యాణ్ని ఫుల్ నేమ్ పెట్టి పవన్ కళ్యాణ్ అని పిలుస్తున్నాను. సో వీళ్ళిద్దరిని పంపించారు. సో యాక్చువల్గా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన వెంటనే నాకైతే రమ్య గారు కొంచెం ఓవర్గా చేశారు అని అనిపించిందండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గురించి కొన్ని మాటలు చెప్పారు, అమ్మాయిలంటే పిచ్చి, సో తనుజ మీద చేతులు వేయడం కానీ, తనుజ దాన్ని తీసేయకుండా సంథింగ్ ఏదో చెప్పారు. ఒక మాట మాత్రం అమ్మాయిలంటే పిచ్చి అని చెప్పారు. సో మీరు అంత పెద్ద ప్లాట్ఫామ్ మీద ఒక మనిషిని ఒక 5 వీక్స్ చూసి, అది కూడా ఒక ఎపిసోడ్లో చూసి ఇలా చెప్పడం, ఒక మనిషిని అమ్మాయిలు అంటే పిచ్చి అని పోర్ట్రే చేయడం చాలా తప్పు. రమ్య గారు ఈ మాటలు మాట్లాడినందుకు మేబీ అది మీరు డైరెక్ట్గా పవన్ కళ్యాణ్కి చెప్పాలి అని చెప్పేసి బిగ్ బాస్ టీమ్ అండ్ నాగార్జున గారు చెప్పారు. బట్ ఆమె దాని గురించి వేరే వాళ్ళ దగ్గర కమ్యూనికేట్ చేయడం, అది కూడా ఒక బిగ్ ప్లాట్ఫామ్ మీద అందరు లైవ్లో చేయడం చాలా తప్పు. సో దీనికి రమ్య గారికి ఏదైనా నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని అనిపిస్తుంది ఓటింగ్ రూపంలో. సో మీరు రమ్య గారు గుర్తుపెట్టుకోవాలి, ఇలాంటి మాటలు మాట్లాడితే ఫోకస్ పెరగద్ది అనుకుంటే కొంచెం ఫోకస్ అనేది పెరుగుతుంది, దానికి తగ్గ నెగిటివ్ అనేది కూడా క్రియేట్ అవుతుంది ఆడియన్స్ దగ్గర నుంచి. ఏంటి ఈ పిల్ల ఇలా మాట్లాడుతుంది అని చెప్పేసి. సో ఎందుకంటే తనుజ గారు తన వైపు నుంచి క్లియర్గా ఉన్నారు, చెప్పాడు అతను వచ్చిన వెంటనే అతనికి నా మీద క్రష్ ఉంది అని చెప్పేసి. ఆమె తనకున్న ఏమంటారు, సో ఏదో ఒకటి సీనియారిటీ యూజ్ చేసుకొని
మెచ్యూరిటీ యూస్ చేసుకుని మెచ్యూరిటీతో ఆమె చెప్పేశారు అతనికి నా మీద క్రష్ ఉంది అని చెప్పేసి స్పెషల్ చెప్పేశారు. సో దానికి ఆమె కూడా తెలుసు, ఆమె పర్టికులర్గా తెలుసు, బట్ ఆమె ఫ్రెండ్లీగా మూవ్ అవుతుంది. వాళ్ళ మధ్య అసలు ఏం లేదు మ్యాటర్. ఇప్పుడు మీరు రమ్య గారు అమ్మాయిల పిచ్చి అంటే, ఒకవేళ పవన్ కళ్యాణ్కి రియల్గా అమ్మాయిలుగా పిచ్చి ఉంటే తనుజ వెనకాల ఎందుకు తిరగాలి? ఇంకా బిగ్ బాస్ హౌస్లో అమ్మాయిలు లేరు. సో యాక్చువల్గా అది క్రష్ అని చెప్పేసి తనుజ గారు చెప్పడం, తర్వాత తనుజ గారు కూడా కన్ఫెషన్ రూమ్కి పిలిపించి దీని గురించి స్పెసిఫిక్గా చెప్పడం జరిగింది. అండ్ ఆడియన్స్ కూడా ఒప్పుకున్నారు. తనుజ గారి మాటలకి ఆడియన్స్ కూడా పాజిటివిటీ చూపించారు. సో ఇక్కడ రమ్య గారు మైనస్ అయిపోయారు. నెగిటివ్ కండి, కొంచెం లైట్గా నెగిటివ్ అనేది రమ్య తరపు నుంచి స్టార్ట్ అయిపోయాయి. ఇప్పటి నుంచి రమ్య గారు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని ఇలాంటి మాటలు ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడకూడదు అనే విధంగా ఉండాలి. ఎందుకంటే మీరు ఒక పెద్ద ప్లాట్ఫామ్ మీద ఉన్నారు, మిమ్మల్ని ఆల్మోస్ట్ తెలుగు ప్రజలు చూస్తున్నారు అనేది మీ మైండ్లో గుర్తుండాలి. దట్స్ ఇట్. తర్వాత రీతు అండ్ డమాన్ పవన్ని కూడా పిలిపించారు. దాని గురించి వాళ్ళిద్దరు ఇక్కడ ఏంటంటే బిగ్ బాస్లో ఈ మధ్య లవ్ స్టోరీస్, క్రష్, ఇన్ఫాక్చువేషన్, ఏమంటారు, ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి. సో ఇవన్నీ కొంచెం కంట్రోల్లో ఉండాలి. ఎందుకంటే మనం పెద్ద ప్లాట్ఫామ్ మీద, ఓకే మీరు బయట ఉన్నప్పుడు ఓకే దట్స్ నాట్ ఫ్రమ్ దట్స్ యువర్ ఏదో ఒకటి, ఒక పెద్ద ప్లాట్ఫామ్ మీద చూసేటప్పుడు జనాలకి ఒక మెసేజ్ రూపంలో మీరు చేసే యాక్టివిటీస్ ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి అని చెప్పేసి ఇలా చేయకూడదు. ఇలాగా అట్రాక్షన్స్, ఇన్ఫాక్చువేషన్స్ అని చెప్పేసి, ఇష్టం అని చెప్పేసి, కంఫర్ట్ జోన్ అని చెప్పేసి ఇలా చెప్పడం ఏంటంటే కొంచెం వినడానికి అసహ్యంగా ఉంది, చూడడానికి కూడా చాలా అసహ్యంగా ఉంది. సో దాన్నే నాగార్జున గారు క్లియర్గా చెప్పడం జరిగింది. దాంట్లో రీతు తన దగ్గర నుంచి సో క్లియర్గా చెప్పేశారు. బట్ డెమాన్ పవన్ వైస్ వర్సా అన్నట్టు అనిపిస్తుంది. క్లియర్గా లేడు అని స్పెసిఫిక్గా ఈరోజు కనిపించేసింది. అతను ఒప్పుకుంటున్నాడు, మళ్ళీ ఒప్పుకోవట్లేదు, ఒప్పుకుంటున్నాడు అని చెప్తున్నాడు, బట్ ఒప్పుకోవట్లేదు. సో ఇలాగుంది అనమాట. సో లవ్ చేస్తున్నాడు అంటే ఆమె మీద ఇష్టం ఉంది అని చెప్పలేకపోతున్నాడు, బట్ ఆమెతో మాట్లాడేటప్పుడు నాకు కంఫర్ట్ జోన్ ఉంది, ఐ లైక్ హర్, ఈ హౌస్లో ఆమె అంటేనే నేను లైక్ చేస్తాను ఎక్కువగా అని చెప్పడం కూడా జరుగుతుంది. సో వీటిలో ఏంటంటే రీతు గారి నుంచి కొంచెం క్లియర్ అనిపించింది, బట్ డెమాన్ పవన్ నుంచి దాన్ని బ్రేక్ చేయలేదు. ఇంకా దాన్ని కావాలే పెడుతున్నారు కానీ ఫుల్ స్టాప్ మాత్రం పెట్టట్లేదు. సో ఏదో ఒకటి చెప్పేసి స్పెసిఫిక్గా ఆమె చెప్పేసింది, నాకు డెమాన్ పవన్తో అంటే తను నాకు హెల్ప్ చేస్తాడు, నేను కూడా తనకు హెల్ప్ చేస్తాను, నా తర్వాత నా గేమ్ తర్వాత నేను ఎవరికైనా అంతగా నేను హెల్ప్ చేయాలనుకుంటే అది డెమాన్ పవనే, ఎందుకంటే అతని మీద నాకు కొంచెం ఇష్టం ఉంది, స్పెసిఫిక్గా చెప్పడం జరిగింది. ఆమె పబ్లిక్గానే చెప్పేశారు, బట్ అలాగా డెమాన్ పవన్ చెప్పలేకపోయాడు. సో అది ఇంకా అలానే ఉంటే కాదు. సో డెమాన్ పవన్ కూడా ఆలోచించాలి. అండ్ ఆల్సో ఏంటంటే ఇలాంటి ఒక కమ్యూనికేషన్లో ఉన్నప్పుడు, ఇలాంటి ఒక సినారియో జరిగేటప్పుడు ఇద్దరు సైడ్ నుంచి ఆన్సర్ అనేది కొట్టినట్టు ఉండాలే కానీ పిచ్చి పిచ్చిగా ఉండకూడదు. సో అటు ఇటుగా ఉండకూడదు. సో ఇక్కడ డెమాన్ పవన్ తన యొక్క నెగిటివిటీని కొంచెం అంటే మేబీ ఆడియన్స్ నుంచి విషయంలో కొంచెం నెగిటివిటీని ఇంకొంచెం పెంచుకున్నట్టు అనిపిస్తుంది. నెగిటివిటీ అంటే ఇన్ ద సెన్స్ ఓటింగ్స్ని కొంచెం లాస్ చేసుకోవడం. సో ఇలాగున్న కారణంలో డెమాన్ పవన్ ఏదో ఒకటి చేయాలి. అండ్ ఆల్సో దాన్ని బ్రేక్ చేయడమో ఏది చేయడమో వదిలేయాలి, లేకపోతే నాకు ఇష్టం నేను ఉంటాను అని చెప్పి ఏదో ఒకటి చెప్పాలి. సో అలా ఏం చెప్పలేదు కాబట్టి, స్పెసిఫిక్గా చెప్పలేదు, అటు ఇటుగా ఉన్నాడు కాబట్టి. సో చూడాలి ఈ వీక్ నామినేషన్స్ ఎలా ఉంటాయో. ఈ వీక్ అంటున్నాను, రేపు నామినేషన్స్లో డెమాన్ పవన్ సేవ్ అవుతాడా, ఎలిమినేట్ అయిపోతారా, ఆడ దివ్య ఎలిమినేట్ అవుతారా, లేకపోతే ఇంకెవరైనా ఎలిమినేట్ అవ్వచ్చా. బట్ డెమాన్ పవన్ అండ్ దివ్య వీళ్ళిద్దరి మధ్యలో ఎలిమినేషన్ అనేది కన్ఫామ్, అది మాత్రం పక్కా. తర్వాత కన్ఫెషన్స్ మొత్తం అయిపోయినాయి. పవర్స్ గురించి కూడా చెప్పి మాట్లాడేశారు, గొడవలని కూడా సార్ట్అవుట్ చేసేసారు. ఆల్మోస్ట్ ఈరోజు చాలా కంప్లీట్ చేసేసారు నాగార్జున గారు. రేపు దీపావళి రిలేటెడ్ కాబట్టి రేపు ఎక్కువ వాళ్ళని ఆడించడం, ఏదో ఒకటి గేమ్స్ పెట్టడం, ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. సో అంతటి వరకు ఓకే. ఈరోజు వీడియోలో ఆల్మోస్ట్ నేను మీకు ఎపిసోడ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. అండ్ ఆల్సో అనుకోవడం కాదు, ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆల్మోస్ట్ అన్ని పాయింట్స్ గురించి వివరించాను. తర్వాత నామినేషన్స్లో ఉన్న వాళ్ళ గురించి ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు అది కూడా ఆల్మోస్ట్ మీకు ఒక 70% వరకు మీకు ఇన్ఫర్మేషన్ పాస్ చేశాను అని నేను అనుకుంటున్నాను. సో ఈరోజు అంతే. రేపు దివాళీ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత వెంటనే మళ్ళీ వీడియో చేద్దాం. ఈ వీడియోలో రేపటి వీడియోలో నామినేట్ అయిన వాళ్ళ గురించి
వాళ్ళ పాజిటివిటీస్ అండ్ నెగిటివిటీస్, వాళ్ళు ఎక్కడ ఏం జరిగింది, ఎందుకు వాళ్ళ ఎలిమినేట్ అవ్వడానికి కారణాల గురించి మొత్తం మాట్లాడుకుందాం. దాట్స్ ఇట్, బాయ్, థ్యాంక్ యూ.